ఒకరోజు మేకు సుత్తిని ఇలా అడిగింది, ఓయ్ ఎందుకు నన్ను ఎప్పుడు ఇలా కొడుతుంటావు? అప్పుడు సుత్తి కొట్టడం ఆపి మేకు వంక చూసి, నిన్ను కొట్టి బాధ పెట్టాలని కాదు, నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, నీకు సహాయం చేయడానికే నేను ఇలా చేస్తుంది. మేకు నాకు బాధ కలుగుతుంది అంటుంది. అప్పుడు సుత్తి, నాకు తెలుసు, కానీ ఆ దెబ్బలు లేకుండా నువ్వు చెక్కలోకి లోతుగా వెళ్ళలేవు, స్టడీగా ఉండలేవు, వేటిని నొక్కిపెట్టి ఉంచలేవు, వేలాడి తీయలేవు. మేకు మౌనంగా వింటూ సుత్తిని, మరి నువ్వు కూడా కొట్టి కొట్టి అలిసిపోతావు కదా? అప్పుడు సుత్తి, అవును అలిసిపోతాను, కానీ తప్పదుగా, నా స్నేహితుడివైన నీకు హెల్ప్ చేయాలిగా. థ్యాంక్ యూ, నన్ను కష్టపెట్టి నువ్వు కష్టపడుతూ నన్ను నువ్వు నిలబెడుతున్నందుకు అని మేకు సుత్తికి కృతజ్ఞతలు చెబుతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరిని శత్రువులుగా భావించు. ఎవరన్నా మనల్ని కష్టపెడుతున్నారు అంటే అది నిన్ను సరిగ్గా నిలబెట్టడానికి, నీకు సరైన దారి చూపడానికి అని అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఎన్నో సాధించగలం.